హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీకే టెక్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పర్చేజెస్ వోచర్ అండ్ సేల్స్ వోచర్ గురించి. సో వీటిల్లో ట్రాన్సాక్షన్స్ని ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో దానికోసం అయితే మనకు ఒక ప్రాబ్లం కావాలి కదా. సో ఇక్కడ స్క్రీన్ మీద ప్రాబ్లం కనపడుతుంది కదా. సో ఫ్రెండ్స్, నేను ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీరు ప్రాబ్లమ్ని నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే టాలీలో మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం కావాలి కదా. సో అప్పుడు ఇబ్బంది అయిపోద్ది. సో మీరు ప్రాబ్లం రాసుకోకపోతే కనుక నేను టాలీలో ఎంటర్ చేసేటప్పుడు మీకు ఏమీ అర్థం కాదు. సో దానికోసం నేను చెప్పేటప్పుడే మీరు ప్రాబ్లమ్ని నోట్బుక్లో రాసేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆంధ్రా కో లిమిటెడ్. సో ఇక్కడ కంపెనీ నేమ్ ఏంటి? ఆంధ్రా కో లిమిటెడ్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹2 lakhs అంటే క్యాపిటల్. సో దీన్ని ఎక్కడ పోస్ట్ చేస్తాము? F6. సో ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డేటా టు ఆంధ్రా కో లిమిటెడ్. సో ఎందుకంటే క్యాపిటల్ కదా ఇది. సో అది. సో నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్. సో పర్చేజెస్ 100 liters ఆఫ్ కోకోనట్ ఆయిల్ అట్ ది రేట్ ఆఫ్ 100 rupees per liter ఫ్రమ్ కేరళ కో లిమిటెడ్. సో ఆంధ్రా కో లిమిటెడ్ అనేవాడు కేరళ కో లిమిటెడ్ నుంచి కోకోనట్ ఆయిల్ని పర్చేజ్ చేస్తున్నాడు. ఎంత? 100 liters ఆఫ్ ఈచ్ 100 rupees. ఓకేనా. సో ఇది వచ్చేసి క్యాష్ పర్చేజెస్ అన్నట్లు. సో ఎక్కడ పోస్ట్ చేస్తాము? పర్చేజెస్ వోచర్లో. షార్ట్కట్కి ఏంటి? F9. సో ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఉంది కదా. కోకోనట్ ఆయిల్ అనేది ఏంటి? స్టాక్ ఐటమ్. సో దీని స్టాక్ గ్రూప్ ఏంటి? ఆయిల్. ఓకే, ఆయిల్లో ఇదొకటి కోకోనట్ ఆయిల్ అనేది స్టాక్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ 500 XXX సోప్స్ అట్ ది రేట్ ఆఫ్ ₹50 ఈచ్ ఫ్రమ్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్. సో ఆంధ్రా కో లిమిటెడ్ అనేవాడు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ నుంచి XXX సోప్స్ కొంటున్నాడు. సో ఎన్ని కొంటున్నాడు? 500. ఈచ్ ఎంత? ₹50. సో ఇక్కడ XXX సోప్స్ అనేది ఏంటి? స్టాక్ ఐటమ్స్. సో దీని స్టాక్ గ్రూప్ ఏంటి? సోప్స్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ పోస్ట్ చేస్తాము? పేమెంట్ పర్చేస్ వోచర్లో పోస్ట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ 1000 డిటర్జెంట్ సోప్స్ అట్ ది రేట్ ఆఫ్ ₹20 ఈచ్ ఫ్రమ్ నిర్మా వాషింగ్ కో లిమిటెడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో ఆన్ క్రెడిట్ బేసిస్ కదా. సో అంటే క్రెడిట్ పర్చేస్ అన్నట్లు. సో ఇక్కడ నిర్మా వాషింగ్ కో లిమిటెడ్ అనేవాడు ఎవరు? సన్రీ క్రెడిటర్. సో ఇక్కడ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కూడా సన్రీ క్రెడిటర్ అన్నట్లు. సో కేరళ కో లిమిటెడ్ అనేవాడు కూడా సన్రీ క్రెడిటర్ అన్నట్లు. ఓకే, సో ఇక్కడ డిటర్జెంట్ సోప్స్ కదా. సో డిటర్జెంట్ సోప్స్ అనేది ఏంటి? స్టాక్ ఐటమ్. దీని స్టాక్ గ్రూప్ ఏంటి? సోప్స్. ఇక్కడ XXX సోప్స్, డిటర్జెంట్ సోప్స్ రెండు కలిపి ఏ స్టాక్ గ్రూప్ కింద వస్తాయి? సోప్స్. సో ఫోర్త్ ట్రాన్సాక్షన్ని క్రెడిట్ పర్చేస్ కదా. సో ఎక్కడ పోస్ట్ చేస్తాము? పర్చేస్ వోచర్లో పోస్ట్ చేస్తాము. సో షార్ట్కట్కి ఏంటి? F9. సో నెక్స్ట్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ 1000 kgs ఆఫ్ కోనసీమ రైస్ అట్ ది రేట్ ఆఫ్ ₹50 per kg ఫ్రమ్ పంజాబ్ రైస్ లిమిటెడ్. సో పంజాబ్ రైస్ లిమిటెడ్ అనేవాడు ఎవరు? సన్రీ క్రియేటర్. సో ఇక్కడ కోనసీమ రైస్ కదా. కోనసీమ రైస్ అనేది ఏంది? స్టాక్ ఐటమ్. సో దీని స్టాక్ గ్రూప్ ఏంటి? రైస్. సో ఎన్ని కేజీస్ కొంటున్నాడు? 1000 kgs ఈచ్ ₹50. ఓకే, ఇది క్యాష్ పర్చేస్ కాబట్టి పర్చేస్ వోచర్లో ఎంటర్ చేస్తాము. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ పర్చేజ్డ్ 500 kgs ఆఫ్ పంజాబ్ రైస్ అట్ ది రేట్ ఆఫ్ ₹15 per kg ఫ్రమ్ పంజాబ్ రైస్ లిమిటెడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో పంజాబ్ రైస్ లిమిటెడ్ దగ్గర నుంచే పంజాబ్ రైస్ కొంటున్నాము. ఏ బేసిస్లో కొంటున్నాము? క్రెడిట్ బేసిస్లో. సో క్రెడిట్ పర్చేస్ అన్నట్లు. సో ఎన్ని కేజెస్ కొంటున్నాము? 500 cases. ఈచ్ వచ్చేసి ₹15. సో ఇక్కడ పంజాబ్ రైస్ అనేది స్టాక్ ఐటమ్. దీని స్టాక్ గ్రూప్ ఏంటి? రైస్. సో ఇక్కడ యూనిట్స్ కొన్ని వచ్చాయి కదా. రైస్కి ఏమో కేజీస్ వచ్చాయి, ఇక్కడ ఆయిల్కి ఏమో లీటర్స్ వచ్చాయి.
సో ఇవి కూడా క్రియేట్ చేయాలి. సో ఎట్లా క్రియేట్ చేయాలో తర్వాత చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి 7th ట్రాన్సాక్షన్. సో 7th ట్రాన్సాక్షన్ ఏంటి? సోల్డ్ 400 XXX సోప్స్ at the rate of 60 rupees each టు ఎక్స్ లిమిటెడ్. సో XXX సోపులు ఎక్స్ లిమిటెడ్కి క్యాష్ బేసిస్లో అమ్ముతున్నాము. సో ఎక్స్ లిమిటెడ్ ఎవరైతారు? సన్రే డేటర్ అన్నట్లు. ఓకే, సో ఏ వోచర్లో పోస్ట్ చేస్తాము? సేల్స్ వోచర్లో పోస్ట్ చేస్తాము. సో నెక్స్ట్ 8th వన్, సోల్డ్ 1000 kgs ఆఫ్ కోనసీమ రైస్ at the rate of 20 rupees ఈచ్ టు వై లిమిటెడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఓకే, ఆన్ క్రెడిట్ బేసిస్. సో కోనసీమ రైస్ని వై లిమిటెడ్కి సేల్ చేస్తున్నాము. ఏ బేసిస్లో సేల్ చేస్తున్నాము? క్రెడిట్ బేసిస్లో సేల్ చేస్తున్నాము. సో క్రెడిట్ సేల్స్ అన్నట్లు. సో కోనసీమ రైస్ అనేది ఆల్రెడీ మనం పైన క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ ఏం అవసరం లేదు. ఓకే, ఇది ఎక్కడ పోస్ట్ చేస్తాము? సేల్స్ వోచర్లో పోస్ట్ చేస్తాము. సో నెక్స్ట్ 9th వన్, సోల్డ్ 80 liters ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఆన్ క్యాష్ బేసిస్ at the rate of 125 ఈచ్. ఓకేనా, లీటర్ 125 అన్నట్లు. ఓకేనా, సో ఏ వోచర్లో పోస్ట్ చేస్తాము? ఏ వోచర్లో? సేల్స్ వోచర్లో. సో ఇక్కడ ఎవరికి సేల్ చేస్తున్నామో చెప్పలేదు కదా. సో మీరు వై అని రాసుకోండి, వై లిమిటెడ్ అని రాసుకోండి. ఓకే, టు వై లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ 10th వన్, పర్చేజ్డ్ ఫర్నిచర్ ₹5,000. సో ఇదేంటి? పేమెంట్ వౌచర్లో పోస్ట్ చేస్తాము. ఎందుకంటే ఫర్నిచర్ని పర్చేజ్ చేస్తాం కాబట్టి. ఎంట్రీ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, ఇది ప్రాబ్లం అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కంపెనీ క్రియేషన్. సో కంపెనీ క్రియేషన్లో ఇక్కడ కంపెనీ ఏంటి? ఆంధ్ర కో లిమిటెడ్. సో ఆంధ్ర కో లిమిటెడ్ని క్రియేట్ చేయాలి, స్టెప్ 1. సో స్టెప్ 2 వచ్చేసి క్రియేట్ లెడ్జర్స్. సో ఇక్కడ లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో పైన చూద్దాం, పైన చూసుకుంటూ వద్దాం. ఓకేనా, సో స్టార్టెడ్ బిజినెస్ విత్ 2 lakh rupees ఫస్ట్ ట్రాన్సాక్షన్లో. ఇక్కడ వచ్చేసి మనం క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి కదా. సో క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి ఆంధ్ర కోని క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది స్టాక్ ఐటమ్ కాబట్టి స్టాక్ ఐటంలో క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ కేరళ కో లిమిటెడ్ ఉంది కదా. సో ఇది సన్రీ క్రియేటర్ కదా. సో కేరళ కో లిమిటెడ్ని క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్లో వచ్చేసి XXX సోప్స్, ఇది స్టాక్ ఐటమ్ కాబట్టి స్టాక్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ లెడ్జర్ని క్రియేట్ చేయాలి, సన్రీ క్రియేటర్ లాగా. సో నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ వచ్చేసి డిటర్జెంట్ సోప్స్ వచ్చేసి స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ నిర్మా వాషింగ్ కో లిమిటెడ్ వచ్చేసి సన్రీ క్రియేటర్ కాబట్టి సన్రీ క్రియేటర్లో లెడ్జర్లో క్రియేట్ చేద్దాము. సో నెక్స్ట్ 5th వన్ వచ్చేసి కోనసీమ రైస్. సో కోనసీమ రైస్ని స్టాక్ ఐటంలో క్రియేట్ చేద్దాము. సో నెక్స్ట్ పంజాబ్ రైస్ లిమిటెడ్ వచ్చేసి లెడ్జర్ క్రియేట్ చేద్దాం అండర్ సన్రీ క్రియేటర్. సో నెక్స్ట్ ఇక్కడ పంజాబ్ రైస్ ఉంది కదా. సో పంజాబ్ రైస్ని కూడా స్టాక్ ఐటంలో క్రియేట్ చేద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ పంజాబ్ రైస్ లిమిటెడ్ ఆల్రెడీ పైన క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ XXX సోప్ కూడా పైన క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? ఎక్స్ లిమిటెడ్ అండర్ సన్రీ డేటార్స్. ఓకేనా, నెక్స్ట్ 8th ట్రాన్సాక్షన్లో కోనసీమ రైస్. సో కోనసీమ రైస్ పైన ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఏం క్రియేట్ చేయాలి? వై లిమిటెడ్. సో వై లిమిటెడ్ అండర్ సన్రీ డేటార్స్. ఓకేనా, నెక్స్ట్ 9th వచ్చేసి కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ కూడా పైన క్రియేట్ చేసి ఉంటాం కదా. సో మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వై లిమిటెడ్ ఉంది కదా, వై లిమిటెడ్ కూడా మనం పైన క్రియేట్ చేసి ఉంటాము, దాన్ని మళ్ళీ సపరేట్గా
క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 10th ట్రాన్సాక్షన్. 10th ట్రాన్సాక్షన్లో ఫర్నిచర్. సో ఫర్నిచర్ అనేది ఏంది, ఫిక్స్డ్ అసెట్. సో అండర్ ఫిక్స్డ్ అసెట్లో లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఓకే. సో కింద చూడండి స్టెప్ 2లో ఏమేమి క్రియేట్ చేయాలో. సో స్టెప్ 2లో క్రియేట్ లెడ్జర్స్లో ఆంధ్ర కో లిమిటెడ్. ఓకేనా. సో ఆంధ్ర కో అని క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కేరళ కో లిమిటెడ్ సన్రీ క్రెడిటర్. సో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ సన్రీ క్రెడిటర్. నిర్మా వాషింగ్ కో లిమిటెడ్ వచ్చేసి సన్రీ క్రెడిటర్. సో పంజాబ్ రైస్ లిమిటెడ్ వచ్చేసి సన్రీ క్రెడిటర్. సో ఎక్స్ లిమిటెడ్ వచ్చేసి సన్రీ డేటర్. వై లిమిటెడ్ వచ్చేసి సన్రీ డేటర్. సో ఫర్నిచర్ అనేది వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. ఓకే. ఈ విధంగా లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు యూనిట్స్ ఏమేమి వచ్చినాయి. సో ఒకటేమో కేజీఎస్ వచ్చింది రైస్ గురించి. కోకోనట్ ఆయిల్కి వచ్చేసి లీటర్స్ వచ్చింది. సో అండ్ సోప్స్కి వచ్చేసి నంబర్స్ కదా మనం కౌంట్ చేసేది. సో సపరేట్గా యూనిట్స్ ఏం అవసరం లేదు. ఓకే. సో కేజీఎస్ అండ్ లీటర్స్ యూనిట్స్ని క్రియేట్ చేయాలి. స్టెప్ 3. సో నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి స్టాక్ గ్రూప్స్. సో ఇక్కడ మనకు గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటేమో కోకోనట్ ఆయిల్ ఉంది కదా, కోకోనట్ ఆయిల్ అనేది ఆయిల్ గ్రూప్లోకి వస్తుంది. సో నెక్స్ట్ రైస్ ఉంది కదా, రైస్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ సోప్స్ ఉన్నాయి కదా, సోప్ క్రియేట్ చేయాలి. సో ఈ 3 స్టాక్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా. ఇది స్టెప్ 4. సో నెక్స్ట్ స్టెప్ 5. సో స్టాక్ ఐటమ్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం, ఏమేమి క్రియేట్ చేయాలో. సో ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. సో నెక్స్ట్ వచ్చేసి XXX సోపు, డిటర్జెంట్ సోప్స్, కోనసీమ రైస్ అండ్ పంజాబ్ రైస్. సో ఈ విధంగా మనం స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇది స్టెప్ 5. సో నెక్స్ట్ స్టెప్ 6 ఏంటి, క్రియేట్ అకౌంట్ వౌచర్. సో ఇక్కడ మనం ఏమేమి అకౌంట్ వౌచర్స్ యూజ్ చేస్తామో చూడండి. సో సేల్స్ వౌచర్కి వచ్చేసి F8. ఏమేమి యూజ్ చేస్తాము, క్యాష్ సేల్స్ ఒకటి, క్రెడిట్ సేల్స్ ఒకటి. సో పర్చేస్ వౌచర్ వచ్చేసి F9. సో ఇందులో క్రెడిట్ పర్చేస్ ఒకటి, క్యాష్ పర్చేస్ ఒకటి. ఓకే. నెక్స్ట్ F6 వచ్చేసి రిసీట్ వౌచర్. సో క్యాష్ కమింగ్ ఇంటూ కంపెనీ. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏముంది, క్యాపిటల్ ఉంది కదా, దానికోసం ఈ వౌచర్ని యూజ్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టాలీలో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో టాలీని ఓపెన్ చేయగానే ఇలా స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏంటి, మనం ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి కంపెనీ క్రియేషన్. సో దానికోసం సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏ కంపెనీని యాక్టివేట్లో ఉంచొద్దండి. సో ఇప్పుడు కంపెనీ ఇన్ఫో కనపడుతుంది కదా ఇక్కడ. సో దాంట్లో క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. సో కంపెనీ నేమ్ ఏంటి, ఆంధ్ర కో లిమిటెడ్. సో ఇచ్చేయండి. సో ఎంటర్ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఇచ్చేయండి. సో కంట్రీ వచ్చేసి ఇండియా. సో ఎంటర్. సో స్టేట్ వచ్చేసి నేను ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నా. సో పిన్ కోడ్ ఏదైతే పిన్ కోడ్ అది ఇచ్చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ ఇచ్చేసి సో ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి లాస్ట్కి. సో నేనైతే డైరెక్ట్ షార్ట్కట్కి యూజ్ చేస్తున్నా. సో వచ్చేసి Ctrl+A. సో కంపెనీ క్రియేట్ అయిపోయింది కదా. సో స్టెప్ 2 వచ్చేసేయండి లెడ్జర్స్ క్రియేషన్. సో మనం ఈ ప్రాబ్లంలో సపరేట్గా లెడ్జర్స్ని, స్టాక్ ఐటమ్స్ని, స్టాక్ గ్రూప్స్ని ఇట్లా క్రియేట్ చేయకుండా మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నప్పుడే అక్కడే క్రియేట్ చేద్దాం. సో అప్పుడు తొందరగా అయిపోతుంది ప్రాబ్లం. సో దానికోసం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కనపడుతుంది కదా, అందులో అకౌంటింగ్ వౌచర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వౌచర్స్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹2 lakhs. సో వౌచర్ టైప్ ఏంటి, రిసీట్ వౌచర్. సో F6. సో ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ ఆంధ్రాకో. సో 2 వచ్చేసి ఆంధ్రాకో
అకౌంట్ లెడ్జర్ లేదు కదా, క్రియేట్ చేద్దాం. దానికోసం షార్ట్ కట్కి ఏంటి, Alt+C. సో ఆంధ్ర కో. సో అండర్ హెడ్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. సో ఇన్వెంటరీ వాల్యూ ఎఫెక్టెడ్ నో ఇచ్చేయండి, యాక్సెప్ట్. సో రూపీస్ వచ్చేసి 2 lakhs బై క్యాష్. సో నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ 100 liters ఆఫ్ కోకోనట్ ఆయిల్ అట్ ది రేట్ ఆఫ్ 100 per liter ఫ్రమ్ కేరళ కో లిమిటెడ్. సో వౌచర్ టైప్ ఏంటి, పర్చేస్ వౌచర్. సో F9. సో ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదా, ఇన్వాయిస్ నెంబర్ ఉంటే ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేయండి, ఇన్వాయిస్ డేట్ ఉంటే ఇన్వాయిస్ డేట్ కూడా ఇచ్చేయండి. సో పార్టీ నేమ్ వచ్చేసి ఇక్కడ మనం ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం, కేరళ కో లిమిటెడ్. సో కేరళ కో లిమిటెడ్ని క్రియేట్ చేయాలి. సో మనకి ఇక్కడ లేదు కదా, షార్ట్ కట్కి ఏంటి, Alt+C. సో కేరళ కో లిమిటెడ్. సో అండర్ వచ్చేసి ఏంటి, సన్రీ క్రెడిటార్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ నో ఇచ్చేయండి, ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే. సో ఇక్కడ క్యాష్ పర్చేసా క్రెడిట్ పర్చేసా. సో వాడు ఏం చెప్పినా చూడు, పర్చేజ్ 100 liters ఆఫ్ కోకోనట్ ఆయిల్ అట్ ది రేట్ ఆఫ్ 100 per liter ఫ్రమ్ కేరళ కో లిమిటెడ్. సో క్యాష్ పర్చేస్. సో క్యాష్ పర్చేస్ క్రియేట్ చేయండి, Alt+C. సో అండర్ వచ్చేసి పర్చేజెస్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎస్ ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్యాష్ పర్చేస్ అని క్రెడిట్ పర్చేస్ అని సపరేట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, అన్నీ కలిపి పర్చేసే కదా, పర్చేస్ అని ఎంటర్ చేసుకోవచ్చు అనే డౌట్ రావచ్చు మీకు. సో దాని ఎఫెక్ట్ మీకు ఎట్లా ఉంటుందో నేను ప్రాబ్లం అయిపోయినాక చూపిస్తా, ఓకేనా. సో ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి ఏంటి, కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ ఐటమ్ క్రియేట్ చేయాలి కదా, Alt+C. మళ్ళీ కోకోనట్ ఆయిల్. ఓకే. సో అండర్ హెడ్ వచ్చేసి ఆయిల్ కదా, సో అది కూడా క్రియేట్ చేయండి, మళ్ళీ Alt+C. సో మీరు ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలంటే కనుక మనం ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేసేటప్పుడే సో Alt+Cని యూజ్ చేయండి, ఓకేనా. సో యాక్సెప్ట్ చేయండి. సో యూనిట్స్ వచ్చేసి ఏంటి, లీటర్స్. సో లీటర్స్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి మళ్ళీ Alt+C. యాక్సెప్ట్. సో యూనిట్స్ వచ్చేసినాయి కదా. సో ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి, యాక్సెప్ట్. ఓకే. కోకోనట్ ఆయిల్ వచ్చింది కదా. సో ఎన్ని, 100 liters ఆఫ్ 100 each. ఓకే. 10,000 వచ్చేసింది కదా. సో యాక్సెప్ట్ చేయండి. నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్. సో పర్చేజ్డ్ 500 XXX at the rate of 50 each ఫ్రమ్ హిందుస్థాన్ లివర్ లిమిటెడ్. సో వౌచర్ టైప్ ఏంటి, పర్చేస్. ఓకే. సో ఇక్కడ పార్టీ నేమ్ ఏంటి, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్. సో లేదు కదా ఇక్కడ, దాన్ని క్రియేట్ చేయండి, Alt+C. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్. సో 100 వచ్చేసేంటి, సన్రీ క్రెడిటార్. ఓకే. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ నో ఇచ్చేయండి, ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో ఇవి క్యాష్ పర్చేసా క్రెడిట్ పర్చేసా. సో క్యాష్ పర్చేస్. సో క్యాష్ పర్చేస్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా.
సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టాక్ ఐటమ్ వచ్చేసి ఏంటి, XXX సోప్. సో దాన్ని క్రియేట్ చేయండి, Alt+C. XXX సోప్. సో అండర్ హెడ్ వచ్చేసి ఏంటి, సోప్స్. సో అండర్ హెడ్ ఇక్కడ సోప్స్ లేదు కదా, దాన్ని కూడా క్రియేట్ చేయండి. సోప్స్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి క్రియేట్ చేద్దాం. సో పీసెస్, ఓకే. ఇక్కడ యూనిట్స్ వచ్చింది కదా. సో ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి, చేసి యాక్సెప్ట్ చేయండి. సో క్వాంటిటీ వచ్చేసి ఎంత, 500 పీసెస్. సో ఈచ్ వచ్చేసి 50 రూపీస్. ఓకే, యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్. సో థర్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్, పర్చేజ్డ్ 1000 డిటర్జెంట్ సోప్స్ at the rate of 20 each ఫ్రమ్ నిర్మా వాషింగ్ కో లిమిటెడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో క్రెడిట్ బేసిస్ కాబట్టి క్రెడిట్ పర్చేస్. ఓకే, పార్టీ నేమ్ వచ్చేసి ఏంటి, నిర్మా వాషింగ్ కో లిమిటెడ్. సో ఇక్కడ నిర్మా వాషింగ్ కో లిమిటెడ్ లేదు కదా, సో క్రియేట్ చేయండి లెడ్జర్ని. నిర్మా వాషింగ్ కో లిమిటెడ్. సో అండర్ వచ్చేసి సన్రీ క్రెడిటార్. ఓకే, ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ యాక్సెప్ట్. సో క్రెడిట్ పర్చేస్ కదా. సో క్రెడిట్ పర్చేస్ మనం లేదు కదా ఇక్కడ, దాన్ని క్రియేట్ చేద్దాం. సో క్రెడిట్ పర్చేజెస్ అండర్ పర్చేజెస్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎస్ ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ వచ్చేసేంటి, డిటర్జెంట్ సోప్స్. సో డిటర్జెంట్ సోప్స్ లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేయండి స్టాక్ ఐటమ్ని, Alt+C. సోప్స్ అండర్ వచ్చేసి సోప్స్, యూనిట్స్ వచ్చేసి పీసెస్. సో ఆల్టర్నేటివ్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో క్వాంటిటీ వచ్చేసి 1000. సో ఈచ్ వచ్చేసి 20 రూపీస్. సో 20,000 టోటల్. సో నరేషన్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో ఫోర్త్ వన్ కంప్లీట్ అయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, పర్చేజ్డ్ 1000 kg ఆఫ్ కోనసీమ రైస్ at the rate of 50 రూపీస్ పర్ కేజీ. సో ఫ్రమ్ పంజాబ్ రైస్ లిమిటెడ్. సో పర్చేజ్ వౌచర్లో ఎంటర్ చేయండి. సో పార్టీ నేమ్ వచ్చేసి ఏంటి, పంజాబ్ రైస్ లిమిటెడ్, దాన్ని క్రియేట్ చేయండి, Alt+C. పంజాబ్ రైస్ లిమిటెడ్. సో అండర్ హెడ్ వచ్చేసి ఏంటి, సన్రీ క్రెడిటార్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే, మళ్ళీ యాక్సెప్ట్ చేయండి. సో క్రెడిట్ పర్చేసా, క్యాష్ పర్చేసా, క్యాష్ పర్చేస్. సో క్యాష్ పర్చేస్ ఇచ్చేయండి. సో స్టాక్ ఐటమ్ వచ్చేసేయండి, కోనసీమ రైస్. ఇక్కడ లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేయండి. సో కోనసీమ రైస్. సో అండర్ హెడ్ వచ్చేసి రైస్ లేదు కాబట్టి క్రియేట్ చేయండి, Alt+C. రైస్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో యూనిట్స్ వచ్చేసేయండి కేజెస్, అవి కూడా లేవు కాబట్టి క్రియేట్ చేయండి, మళ్ళీ Alt+C. సో ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి, చేసి యాక్సెప్ట్ చేయండి. సో క్వాంటిటీ ఎంత, 1000. సో పర్ కేజీ ఎంత, 50 రూపీస్. సో టోటల్ వచ్చేసి 50,000.
సో ఇచ్చేసి నేరేషన్ ఉంటే నేరేషన్ ఇచ్చేయండి, తర్వాత యాక్సెప్ట్ చేయండి. సో 5th వన్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ 6th వన్. సో 6th వన్ వచ్చేసి పర్చేజ్డ్ 500 kgs ఆఫ్ పంజాబ్ రైస్ అట్ ది రేట్ ఆఫ్ 15 per kg ఫ్రమ్ పంజాబ్ రైస్ లిమిటెడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో క్రెడిట్ బేసిస్ కాబట్టి క్రెడిట్ పర్చేస్. సో పార్టీ నేమ్ ఏంటి? పంజాబ్ రైస్ లిమిటెడ్. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, సో సెలెక్ట్ చేసుకోండి. సో క్రెడిట్ పర్చేస్ కదా, ఆల్రెడీ క్రియేట్ చేసాం, సో సెలెక్ట్ చేసుకోండి. సో స్టాక్ ఐటమ్ వచ్చేసేయండి పంజాబ్ రైస్. సో పంజాబ్ రైస్ లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేయండి, Alt+C. పంజాబ్ రైస్. సో అండర్ హెడ్ వచ్చేసి రైస్. సో యూనిట్స్ వచ్చేసి కేజీ. ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లైబుల్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో క్వాంటిటీ వచ్చేసి ఎంత? 500. ఈచ్ వచ్చేసి 15 రూపీస్. సో టోటల్ వచ్చేసి 7500. సో యాక్సెప్ట్. సో 6th వన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 7th వన్. సో సోల్డ్ 400 XXX సోప్స్ అట్ ది రేట్ ఆఫ్ 60 ఈచ్ టు ఎక్స్ లిమిటెడ్. సో వౌచర్ టైప్ ఏంటి? సేల్స్. దానికి F8. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఉంటే రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేయండి. సో పార్టీ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏంటి? ఎక్స్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్ లేదు కాబట్టి క్రియేట్ చేయండి, Alt+C. ఎక్స్ లిమిటెడ్. సో అండర్ హెడ్ వచ్చేసి సన్రీ డేటార్, ఎందుకంటే సేల్స్ కాబట్టి. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ యాక్సెప్ట్ చేయండి. సో సేల్స్ టైప్స్ వచ్చేసేయండి క్యాష్ సేల్స్. ఓకే, క్యాష్ సేల్స్ ఉందా లేదు కాబట్టి క్రియేట్ చేయండి, Alt+C. సో క్యాష్ సేల్స్. సో అండర్ వచ్చేసి సేల్స్ అకౌంట్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ ఇచ్చేయండి, ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో స్టాక్ ఐటమ్స్ ఏంటి? XXX సోప్. సో XXX సోప్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్వాంటిటీ వచ్చేసి ఎంత? 400. సో పర్ ఈచ్ వచ్చేసి ఎంత? 60 రూపీస్. సో టోటల్ వచ్చేసి 24,000. సో నేరేషన్ ఉంటే నేరేషన్ ఇచ్చేయండి, ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో 7th వన్ కంప్లీట్ అయింది కదా. సో నెక్స్ట్ 8th వన్ చూద్దాం. సో సోల్డ్ 1000 kg ఆఫ్ కోనసీమ రైస్ అట్ ది రేట్ ఆఫ్ 20 ఈచ్ టు వై లిమిటెడ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో క్రెడిట్ బేసిస్ కాబట్టి క్రెడిట్ సేల్స్. ఓకే, వౌచర్ టైప్ వచ్చేసి సేల్స్. ఓకే, సో ఇక్కడ పార్టీ నేమ్ ఏంటి? వై లిమిటెడ్. సో వై లిమిటెడ్ని క్రియేట్ చేయండి, షార్ట్కట్ గీయండి, Alt+C. సో వై లిమిటెడ్. అండర్ హెడ్ వచ్చేసి సన్రీ డేటార్, ఎందుకంటే సేల్స్ కాబట్టి. ఓకే, సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి, ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే, మళ్ళీ యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్స్? అవి క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ సేల్స్ని క్రియేట్ చేయండి, మళ్ళీ Alt+C. సో అండర్ హెడ్ వచ్చేసి సేల్స్ అకౌంట్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఎస్ ఇచ్చేయండి, ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో స్టాక్ ఐటమ్ ఏంటి? కోనసీమ రైస్. సో కోనసీమ రైస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ వచ్చేసి 1000. సో పర్ కేజీ వచ్చేసి 20. సో టోటల్ వచ్చేసి 20,000. ఓకే, నేరేషన్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 9th వన్. సోల్డ్ 80 లీటర్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఆన్ క్యాష్ బేసిస్ అట్ ది రేట్ ఆఫ్ 125 ఈచ్. ఓకే, టు వై లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ పార్టీ నేమ్ వచ్చేసి ఏంటి? వై లిమిటెడ్. సో క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్సా? క్యాష్ బేసిస్ అన్నాడు కాబట్టి క్యాష్ సేల్స్. సో ఇక్కడ
స్టాక్ ఐటమ్ ఏంటి, కోకోనట్ ఆయిల్. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో 80 లీటర్స్ క్వాంటిటీ. సో రేట్ పర్ లీటర్ వచ్చేసి 125. సో టోటల్ వచ్చేసి 10,000. ఓకే, నేరేషన్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఏంటి, పర్చేజ్డ్ ఫర్నిచర్ రూపీస్ 5,000. ఓకే, వౌచర్ టైప్ ఏంటి, పేమెంట్ వౌచర్. సో F5. సో ఎంట్రీ ఏంటి, ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇక్కడ బై అడిగింది కాబట్టి సో ఫర్నిచర్ క్రియేట్ చేద్దాం. సో అండర్ హెడ్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ నో ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఎంత, రూపీస్ 5,000. 2 వచ్చేసి క్యాష్, యాక్సెప్ట్. సో ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూద్దాం. సో బ్యాక్ వెళ్ళండి, ఎస్కేప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రిపోర్ట్స్లో P&L అకౌంట్ అని కనబడుతుంది కదా. సో P&L అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఓపెన్ అయింది కదా. సో పర్చేస్ ఎంత ఉందో టోటల్ అమౌంట్ ఉంది, సేల్స్ ఎంత ఉందో టోటల్ అమౌంట్ ఉంది. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, గ్రాస్ లాసా గ్రాస్ ప్రాఫిటా, ఇక్కడ టోటల్ మొత్తం ఉంది కదా, నెట్ లాసా నెట్ ప్రాఫిటా అని. సో ఇందులో మనం ఫస్ట్ నేనేం చెప్పిన, మనం క్యాష్ పర్చేస్ అండ్ క్రెడిట్ పర్చేస్ అనేది క్రియేట్ చేస్తున్నాం, డైరెక్ట్ పర్చేస్ అకౌంట్ అనే క్రియేట్ చేసుకోవచ్చు కదా అని అన్నా కదా. సో దానికి ఇక్కడ చూడండి, Alt + F1 నొక్కండి. నొక్కగానే ఇక్కడ చూడండి క్యాష్ పర్చేస్ ఎంత ఉన్నాయి, క్రెడిట్ పర్చేస్ ఎంత ఉన్నాయి, అంటే సపరేట్గా క్యాష్ పర్చేస్కి క్యాష్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్కి క్రెడిట్ పర్చేస్ లాగా. సో ఇట్లా డీటెయిల్డ్గా చూపించడం కోసం మనం అక్కడ క్యాష్ సేల్స్ అని, క్రెడిట్ సేల్స్ అని అట్లా క్రియేట్ చేసాం. ఓకేనా. సో ఇది ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి, దిస్ ఈజ్ ద క్లోజింగ్ స్టాక్. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను చెప్పిన వాటిల్లో తప్పులున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే.